ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడు బాదుడే బాదుడు అన్నట్టు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకున్నాడో ఏం పాడో ఆయన గారు వీసా పునరుద్ధరణలపై బాదుడు, H1B L1 వీసాలకు $1,000 ఫీజులు, కొత్త రుసుములు విధించే యోచనలో అమెరికా. ఇక ట్రంప్ కొత్త సుంకాలపై 25 రాష్ట్రాల కేసు, 60 దేశాలపై విధించిన టారిఫ్లను తప్పుబడుతూ అమెరికా అంతర్జాతీయ ట్రేడ్ కోర్టులో ఉమ్మడిగా పిటిషన్ వేశాయట. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విధించిన కొత్త సుంకాలు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. వెట్టి చాకిరితో ముడిపడి ఉన్న వస్తువులు, సరుకుల దిగుమతిని తగ్గించే పేరుతో విధించిన సుంకాలను తప్పు పడుతూ అమెరికాలోని 25 రాష్ట్రాలు కూటమిగా ఏర్పడి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అమెరికా దిగుమతుల్లో 99.4% ఈ 60 దేశాల నుంచి వస్తున్నాయని గుర్తు చేశాయి. ఏ దేశంపై అయినా ఇష్టానుసారం టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని పేర్కొన్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం కేవలం 3 రకాల ఉత్పత్తులను మాత్రమే వెట్టి చాకిరీతో ముడిపడి ఉన్నట్టుగా గుర్తించిందని, అందుకు విరుద్ధంగా 60 దేశాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు వేయడం చట్టవిరుద్ధమని వారు స్పష్టం చేశాయి. ఏం చెప్తాం, ఇక మన భారతదేశంలో అయితే 15, 25%, 50% ఎంత ట్యాక్స్ విధించినా పట్టించుకునే నాదుడే లేదు. మన మోడీ గారు మాత్రం ట్రంప్తో దోస్తానా, మరియు ఆ ట్రంప్తో ఉన్న ఏ దోస్తానా తెలియదు కానీ అతడి మీద ఎప్పుడు ఫైర్ అయింది మనం చూడనే లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ట్రంప్కు నరేంద్ర మోదీ గారి సవాల్, ట్రంప్కు నరేంద్ర మోదీ గారి కౌంటర్ అని చెప్పి వేసుకోవడమే తప్ప ఇతడు ఇతర దేశాల్లో తిరుగుబాటు చేస్తుంటే మన భారతదేశం కూడా ఇతడి వాణిజ్య అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, ఏ విధంగా అయితే అటు తీవ్రవాదం, ఉగ్రవాదం వేరే దేశాల నుంచి రాకూడదు అనుకుంటామో ఇదే అమెరికాకు మనం ఎక్కువగా దాసోహం అంటే మన ఏదైతే దేశం సొవిరైనిటీ, సార్వభౌమాధికారానికే ప్రమాదం కాజాలదు, జాగ్రత్త అని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. ఇక చూసుకుంటే H1B L1 వీసాలకు $1,000 ఫీజులట. న్యూఢిల్లీ అమెరికాలో వలస నిబంధనలు కఠినతరం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం భారతీయ టెక్ నిపుణులకు వరుస షాక్లు ఇస్తుంది. ఇప్పటి వరకు కొత్త H1B L1 వీసాలకు వసూలు చేస్తున్న ఫీజులను ఇక నుంచి వాటి పొడిగింపు పైన విధించాలని యోచిస్తుంది. 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ ఫీజు కింద విదేశీ నిపుణులను నియమించుకునే అర్హత కలిగిన సంస్థలు కొత్త H1B దరఖాస్తు చేసుకోవాలి. $4,000, L1 దరఖాస్తులకు $4,500 చొప్పున చెల్లిస్తున్నాయి. ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఈ ఫీజు వర్తిస్తోంది. ఇకపై వీసా పొడిగింపు దరఖాస్తులకు కూడా ఈ రుసుములు చెల్లింపుకు తప్పనిసరి చేయనున్నారు. అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి వారిలో కనీసం సగం మంది ఈ వీసాలపై పనిచేస్తున్నారు. ఉన్న కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. H1B వీసాదారుల్లో మెజారిటీ వాటా కలిగిన భారతీయ నిపుణుల పైన, వారిని నియమించుకునే కంపెనీల పైన తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారో దీని మీద, H1B మరియు ఏదైతే L1 వీసాలకు ఎక్కువగా ఏదైతే ప్రభావితం అయ్యేది, నష్టపోయేది మన భారతదేశ పౌరులేనట. వారిని నియమించుకునే వీసాలపైన తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. USCIS గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో 4,06,348 H1B దరఖాస్తులు ఆమోదం పొందగా వీటిలో 2,95,542 70% పొడిగింపులకు సంబంధించినవి ఉన్నాయి. ఇందులో భారతీయులకు చెందినవే 2,26,359 అంటే 77.6%గా నమోదయ్యాయి. ఇక మీరు గమనించండి, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది, ప్రతి ఒక్కరు గమనించాలి. 2025 ఆర్థిక సంవత్సరంలో 4,06,348 H1B వీసాలు దరఖాస్తులు ఆమోదం పొందగా వీటిలో 2,91,542 72% పొడిగింపులకు సంబంధించినవి ఉన్నాయి. అయితే ఇందులో భారతీయులకు చెందినవే 2,26,359 అంటే 77.6% నమోదయ్యాయి. తాజా నిబంధనల అమల్లోకి వస్తే పెద్ద సంఖ్యలో భారతీయ నిపుణులను నియమించుకున్న సంస్థలు వారిని కొనసాగించుకోవడానికి భారీ మొత్తం వ్యయం చెల్లించాల్సి ఉంటుంది. తాజా ప్రతిపాదన ద్వారా ఏటా అదనంగా $153 మిలియన్ సమకూరుతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ DHS అంచనా వేస్తుంది. ఇక నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో పాపం H1B మరియు L1 వీసాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 లక్షలకు పైగా అంటే దగ్గర 3 లక్షలు మన భారతీయుల ఏదైతే సంబంధించిన 77% అని తెలుస్తుంది. కావున కేంద్ర ప్రభుత్వం దీనిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది.